భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ నందు అంబేద్కర్ ధర్మ పోరాట సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అందరూ కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ధర్మ పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిజమాల ప్రసాద్ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతిని భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలన్నింటిలో జరుపుకోవడం చాలా గర్వించదగ్గ విషయమని, యువత అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏడీపీఎస్ నాయకులు, కూటమి నాయకులు, ఎస్ఐ కోటయ్య తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? నా పేరు నిజమాల ప్రసాద్, అంబేద్కర్ ధర్మ పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నాను. ఈరోజు ప్రపంచ పీడిత ప్రజల విముక్తి సిద్ధాంత ప్రదాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈరోజు కలవాయి మండలంలో మనం ఆ యొక్క జయంతి సభను చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. మిత్రులారా, ఈరోజు భారతదేశం మొత్తంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రపంచంలోనే అతి పెద్ద పండుగగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని ప్రపంచమంతా జరుపుకోవడం అనేది మనం చాలా గర్వించదగిన విషయం. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడ ఒక చిన్న అంటరాని కులంలో పుట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ప్రపంచ దేశాల్లోనే ఆ యొక్క జ్ఞాన కీర్తిని, ఆయన యొక్క జ్ఞానాన్ని గుర్తించి వాళ్ళు ప్రముఖ యూనివర్సిటీలో ఆయన ఎక్కడెక్కడైతే చదివాడో, ఆయన ఇన్ని దేశాల్లో ఆయన చదువుకున్నాడు, ఆ దేశాలన్నింటిలో కూడా ఆయన చదివినటువంటి యూనివర్సిటీల్లో ఆయన విగ్రహాలు నెలకొల్పుకొని ఆయన యొక్క పుట్టినరోజుని నాలెడ్జ్ డేగా ప్రకటించుకొని ప్రపంచ విజ్ఞాన దినంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని కోట్లాది మంది పీడితులకు, అణగారిన వర్గాలకు ఆయన ఒక గొంతుగా నిలిచాడు. ఆయన యొక్క కలంతోనే ఈరోజు కొన్ని కోట్ల మంది జీవితాలని మార్చాడు. ఎందుకంటే ఆయన ఏమైతే ఏ అంటరానితనాన్ని అనుభవించాడో, ఏ అణచివేతను అనుభవించాడో, ఏ దుఃఖాన్ని దిగమింగాడో, ఆ బాధలన్నింటినీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజల అందరికీ సమాన అవకాశాలు కావాలని, సమాన హక్కులు కావాలని తన జీవితాన్ని మొత్తాన్ని త్యాగం చేసుకొని తన 3 బిడ్డలను చంపుకొని ఆయన ఆ త్యాగం ద్వారా మనకు ఈ జీవితాల్లో, ఈ చీకటి జీవితాల్లో వెలుగులు నింపడానికి ఆయన కుటుంబంలో విషాదం నింపుకొని 3 బిడ్డలను చంపుకున్నాడు. మిత్రులారా, ఆయన యొక్క త్యాగాన్ని ఈరోజు మొత్తం ప్రపంచ దేశాలు గుర్తించాయి. కానీ ఈ దేశంలో ఒక అంటరాని కులంలో పుట్టాడనే ఆయన్ను ఊరికి దూరంగా ఆయన విగ్రహాలన్నీ ఎక్కడో వాడల్లోనే ఉంటున్నాయి. ఎక్కడ కూడా ఏ ఒక్క ఈ అంబేద్కర్ ద్వారా హక్కులు పొందినటువంటి వాళ్ళైనా లేదంటే అగ్రకులాల వాళ్ళు ఎవరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని వాళ్ళు ఓన్ చేసుకొని ఎక్కడ కూడా విగ్రహం పెట్టిన చరిత్ర లేదు. మనమే విగ్రహాలు పెట్టుకోవాలా, మనమే దండలు వేసుకోవాలా. మన విగ్రహాలు పెట్టుకొని మన దండలు వేసుకుంటే వాళ్ళు నాయకులుగా వచ్చి దండలేసి దండం పెట్టి తన రాజకీయాలకు బొమ్మం పట్టుకుంటున్నారు తప్ప మన కోసం కాదు, ఆయన యొక్క త్యాగాన్ని గుర్తించి కాదు. మిత్రులారా, ఈరోజు ఈ దేశంలో సకల సమస్యలకు మూలం, అన్నిటికీ కూడా అణచివేతలకు కారణమైనటువంటి ఈ యొక్క కుల వ్యవస్థను ధ్వంసం చేసే విధంగా ఆయన ఆ రోజు మనోధర్మ శాస్త్రాన్ని తగలబెట్టాడు. అయితే ఆయన ఏం చెప్పాడంటే, ఈ దేశంలో మీకు అన్ని హక్కులు పొందాలంటే రాజకీయం ద్వారానే మీకు అవి సాధ్యపడతాయి. కాబట్టి రాజకీయ హక్కుల కోసం మీరు ఉద్యమించాలా, యువకులంతా రాజకీయాల్లోకి రావాలా. రాజకీయాలు మాస్టర్, పొలిటికల్ పవర్ ఇది మాస్టర్ కీ. ఈ యొక్క రాజ్యాధికారంతోనే మనకు సాధ్యమవుతుంది. కాబట్టి మనం ఈ యొక్క పొలిటికల్ పవర్ను సాధించుకునే క్రమంలో మనం అంతా ఏకం కావాలని పిలుపునిచ్చాడు. యువతలందరూ కూడా ముఖ్యంగా ఈ యొక్క రాజకీయాల్లోకి రావాలి. ఈ కలవాయి మండలంలో ఇక్కడ ఉన్నటువంటి దోపిడీ కుల పార్టీ నాయకులు ఎక్కడైనా ఎస్సీల మీద లేదా బీసీల మీద, ఈ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎక్కడైనా వాళ్ళు చిన్నపాటి వాళ్ళ మీద దౌర్జన్యాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి.
వాళ్ళు ఎక్కడైనా కూడా ఏదైనా చిన్న వాటి వాళ్ళ స్థలం ఇంటి స్థలమో లేదంటే స్థలం చిన్న భూమి ఆక్రమించుకుంటే ఎమ్మడే వాళ్ళ మీద పోలీసులు పంపించడము లేకపోతే అధికారులు పంపించి వాళ్ళని భయపెట్టి బెదిరించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేము ముఖ్యంగా కూటమి నాయకులకు చెప్తాను, అయ్యా ఎక్కడైనా ఈ మండలంలో ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలు వాళ్ళ హక్కులకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించినా వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసినా సహించేది లేదు. మీకు తగిన బుద్ధి చెప్తాం. యువకులంతా ఈరోజు అంబేద్కర్ మార్గంలో అంబేద్కర్ రాజకీయాల్లో వాళ్ళు చాలా చురుకుగా ఉన్నారు. ఈ సంగతులన్నీ వాళ్ళు తెలిసిపోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. దళిత భోజనం జోలికి రాకుండా ఉండాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.